ఒకసారి ఈ బోనాలు ఫెస్టివల్ ఫోటో ఎడిటింగ్ అనేది చూడండి. సో చాలా బాగా అవుతుంది. సో ఈ ఎడిటింగ్ అనేది నేను ప్రాంప్ట్స్ అయితే యూజ్ చేసి ఎడిటింగ్ అనేది చేశాను. సో ప్రాంప్ట్స్ యూజ్ చేసి మీరు కూడా సింపుల్ గా ఎలా జనరేట్ చేసుకోవాలని చెప్తాను. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రాంప్ట్ అయితే యూజ్ చేసి ఈ ఫోటో జనరేట్ చేశాను. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి ఈ ఫోటో జనరేట్ చేశాను. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి ఈ ఫోటో జనరేట్ చేశాను. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి ఈ ఫోటో జనరేట్ అండ్ ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి ఈ ఫోటో జనరేట్. సో ఇప్పుడు మీకు ఫోటో ఎలా జనరేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం అయితే మీరు మీ మొబైల్లో ఉన్న టెలిగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు మన ఛానల్ అయితే కనబడుతుంది కదా. సో ఛానల్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఛానల్కి అయితే రండి. అండ్ ఛానల్కి అయితే వచ్చాక ఏం చేస్తారంటే పైన మీకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని సెర్చ్లో మీరు ఇక్కడ 202 సో 202 అని మీరు సెర్చ్ అయితే చేస్తే ఇక్కడ మీకు ప్రాంప్ట్ 1 అని కనబడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే నేను ప్రాంప్ట్ 1 ఇచ్చాను అండ్ ఇక్కడ మీకు కింద దీని కిందనే 4 ప్రాంప్ట్స్ అయితే ఇస్తాను. సో ఆ 4 ప్రాంప్ట్స్ కూడా మీరు కాపీ చేసుకొని డిఫరెంట్ స్టైల్స్లో ఫోటో ఎడిటింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. సో బోనాలు ఫెస్టివల్ ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాంప్ట్ 1 కనబడుతుంది కదా, ఇది మాత్రం మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ దీన్ని కాపీ అనేది చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక ఇప్పుడు మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక మీ మొబైల్లో ఉన్న ChatGPT అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ ఐకాన్ అండ్ ఇక్కడ ఫోటోస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు పిక్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక డన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ప్రాంప్ట్ 1 అండ్ 202 అని కనబడుతుంది. ఇది మాత్రం మీరు డిలీట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ డిలీట్ చేసుకున్నాక ఇక్కడ మనకు స్టన్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ప్రాంప్ట్ అనేది రావాలి అండ్ ఇక్కడ మీరు యారో మీద ట్యాప్ చేస్తే పిక్ అనేది సెండ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ ఫ్యూ సెకండ్స్ ఆగితే మీకు పిక్ అనేది జనరేట్ అయితే అవుతుంది. సో మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిక్ అనేది మనకు జనరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ ఉంటుంది. సో ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే పిక్ అనేది మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.